ఈనాటి ఈ కార్యక్రమం గురించి కానీ జనరల్ సెక్రటరీ ఆఫ్ గీతా ఫౌండేషన్ చలపతి రాజు ప్రముఖ నటుడు ప్లీజ్ డూ కమ్ ఆన్ ద డయస్. సారీ, ప్లీజ్ జాయిన్ us on the dais. ఇతర భగవద్గీత ఫౌండేషన్ మెంబర్స్ అందరూ గిరిధర్ గారు, రఘు గారు, తమ్ముడు బాగా వినగలిగే అవకాశం కల్పించే కార్యక్రమం గంగాధర శాస్త్రి గారి ద్వారా భగవంతుడే నిర్ణయించి జరిపించాడని నా ప్రగాఢ విశ్వాసం. ఇది ఒక సంగీత ధ్యానం. ఆ సంగీతంలో కేవలం 7 స్వరాలే కాకుండా జ్ఞానం కూడా మిళితమై ఉంది కనుక సమాజానికి ఎంతో హితం కూర్చేది. ఆ హితాన్ని మంచి క్యాప్సూల్లో మంచి సంగీతపరంగా చేసి ప్రతి ఒక్కరూ వినగలిగేటటువంటి ఆసక్తి కలిగించేటటువంటి పద్ధతిలో వారు గానం చేశారు. వారిని భగవంతుడే ఎంచుకొని ఒక ఉపకరణంగా తన గీతని తను చెప్పేటువంటి జ్ఞానాన్ని మనందరికీ అందేట్టుగా చేసినటువంటి భగవంతుడికి మీ అందరి తరఫున నమస్కరిస్తూ, ఇది కేవలం ఒక మత గ్రంథం కాదు, ఇది ఒక జ్ఞాన గ్రంథం అన్నటువంటి ఆలోచనని ఆయన పరివ్యాప్తం చేయాలని నా కోరిక. ఏదో పాడారు, ఒక సీడీ తయారు చేశారు, ఇచ్చేశారని కాకుండా దీనికి తగిన ప్రచారం కేవలం ఆ ఒక్క వ్యక్తే కాకుండా, ఆ ఫౌండేషనే కాకుండా ప్రభుత్వమే దీన్ని చిత్తశుద్ధిగా తీసుకెళ్ళి ప్రతి భారతీయుడికి అందేట్టుగా చేయాలి. ఏదో ఒక సెక్యులరిజం ముసుగులో పడి మిగతా అన్ని మతాల వాళ్ళు బాధపడతారన్నటువంటి ఒక లేనిపోని శంక పెట్టుకొని ఓటు రాజకీయం చేయకుండా ప్రతి ఒక్కరూ వినదగ్గది భారతీయ తత్వం, ఇది మన జీవన విధానం, ఇది జీవన గీతిక అన్న భావం ప్రతి ఒక్కరూ, మనమందరమే కాకుండా అధికారంలో ఉన్నవారు, మన పరిపాలకులు అందరూ ఈ మెసేజ్ని ప్రజలకు అందించాలని నా కోరిక. గంగాధర శాస్త్రి గారు తను చేయవలసిన కృషి చేశారు. తర్వాత కార్యక్రమం ఇది 10 మందికి అందాలి, 10 మంది దీన్ని ఆస్వాదించాలంటే అందరూ సమిష్టిగా కృషి చేసి దీనికి ఒక ఉద్యమంలాగా భారతీయ తత్వాన్ని, భారతీయ జీవన విధానాన్ని ఇంత ఆహ్లాదమైనటువంటి సంగీత పరంగా చేసినటువంటి గంగాధర శాస్త్రి కృషిని ప్రతి స్కూల్లో ప్రతి పిల్లవాడు వినాలి, ప్రతి గురువు దీన్ని తన స్టూడెంట్స్కి చెప్పాలి, ప్రతి ఇంట ఇది మారుమోగాలని నా ఆకాంక్ష. నమస్కారం. భగవద్ అనుగ్రహం ఎప్పుడు వస్తుందంటే మనకి యోగ్యత ఉండాలి, ఆ యోగ్యతకి తగినట్టుగా ప్రయత్నం జరగాలి. కానీ ఆ రెండూ జరిగినంత మాత్రాన భగవద్ అనుగ్రహం గ్యారంటీ ఏమీ లేదు. ఇక్కడ మనకి కనపడేది ఏంటంటే మనిషికి ఎప్పుడో చేసుకున్న పుణ్యం, వాళ్ళ పెద్దవాళ్ళు చేసుకున్న పుణ్యం, అతను చేసుకున్న పుణ్యం, ఈ సాధనా మార్గంలో ఆయనకి ఈ భగవద్గీత గీతా ప్రచారం చేసేటువంటి మహదవకాశం భగవంతుడు కలిగించాడు. దానికి తగ్గ యోగ్యత ఇచ్చాడు. దానికి తగ్గ ప్రయత్నం ఆయన చాలా అవిరళంగా చేశాడు. ఎందుకంటే ఎట్లా చేశాడంటే మనిషి, మీరు షార్ట్ ఫిల్మ్ చూశారు, 20 నిమిషాల ఫిల్మ్ చూశారు, ఆ మొత్తం చేసినటువంటి 700 శ్లోకాలు ఆడియో
చూడబోతున్నారు. ఏది చేసినా పర్ఫెక్షనిస్ట్. ఏ మాత్రం ఎక్కడ ఏది ఇతరుల లోపం లేదన్నా తనకి లోపం ఉందేమో అన్న అనుమానం కలిగినా కూడా దాన్ని మళ్ళీ 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 చేసి, అంటే ఇది భగవత్ కార్యం కాబట్టి దీన్ని తన సాయశక్తులా చక్కగా చేయాలన్న సదుద్దేశంతో చేశాడు. ఇది మనకి పెద్ద ఉదాహరణ ఏంటంటే, సత్సంకల్పంతో మంచి కార్యం కనుక చేపట్టినట్టయితే సమాజం నుండి ఎక్కడ లేని సహాయం తప్పకుండా అందుతుందన్న దానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే మొదట్లో ఎంత కష్టపడ్డాడో తెలుసు, ఎన్ని అవస్థలు పడ్డాడో తెలుసు. ప్రొఫెషన్ మానేసి దీని మీదనే ఒక వ్యాపకాన్ని పెట్టుకొని ఒక పిచ్చివాడిలాగా ఈ కార్యక్రమం వెనక తిరిగినటువంటి రోజులు ఉన్నాయి. అప్పుడు ఇతని తహతహ సిన్సియారిటీ, పట్టుదల చూసి చాలామంది పెద్దలు ముందుకొచ్చి సమాజంలో ఈ బృహత్ కార్యానికి చాలా చేదోడు వాదోడుగా నిలబడ్డారు. వాళ్ళందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు ఫౌండేషన్ తరఫున చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఇది ఈనాడు సమాజంలో, ఇందాక అబ్దుల్ కలాం గారు మిగతా వాళ్ళని కూడా చూసాం, ఇది మత గ్రంథం కాదు. అసలు హిందూ మతం మతమే కాదు. హిందూ మతంలో 21 మతాలు ఉన్నాయి. అది మనకి బ్రహ్మసూత్రాల్లోనే వేదవ్యాసుల వారే చెప్పారు. మతం అంటే వేరే కాదు, ఒక రకమైన భావన, అభిప్రాయం. అటువంటి అభిప్రాయాలు, తేడాలు 21. ఆ 21 తేడాలే మీరు ప్రపంచంలోని ఎన్ని రిలీజియన్స్, ఎన్ని మతాలు ఎన్ని చూసినప్పటికీ అవే భావ పరంపర. ఆ 21 భావ పరంపర మించి ఆధ్యాత్మికంగా ఆ భావ పరంపరలో భగవంతుడు అంటే నమ్మకం లేకపోవటం కూడా ఒక భావం, నాస్తికత్వం కూడా ఒక మతం. ఆ రకంగా విశ్లేషించి చేసినటువంటి అటువంటి ధార్మిక సిద్ధాంతం మన హిందూ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని రకరకాలుగా దాడులు జరిగినటువంటి పరిస్థితి. ఈ విషవృక్షాలు మొదలైనవి, రామాయణ విషవృక్షం, భారత విషవృక్షం, భాగవత విషవృక్షాలు వచ్చినటువంటి, మనమే చేసుకున్నటువంటి ఈ సాంప్రదాయం ఉన్నప్పుడు రకరకాల వాళ్ళు ఇంకా దాడులు మన ధర్మం మీద చేస్తున్నప్పుడు మానవుడి మనుగడకి భగవద్గీత సాధనం. మనకున్న అన్ని సమస్యలకి భగవద్గీతలో పరిష్కారాలు ఉన్నాయి. ఇది ఈ కర్తవ్యం చేయమనే చెప్తుంది. నీ కర్తవ్యం నువ్వు చెయ్యి, నీకు ఫలం తప్పకుండా ఉంటుంది. నువ్వు కర్తవ్యం చెయ్యి కానీ నీకు ఫలం మీద అధికారం లేదంటుంది, కానీ నీకు ఫలం లేదని ఎక్కడ చెప్పలేదు. ఆ ఫలానికి చాలా పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయి, మిగతా వేరియబుల్స్ చాలా ఉన్నాయి. నువ్వు చేసిన పుణ్యం, నీ భగవద్ అనుగ్రహం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటి కోసం నువ్వు ఫలాన్ని ఆశించకుండా నీ ధర్మం చేయమని అంతటి చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి భగవద్గీత ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆయన పని ఆయన 10 ఏళ్ళు కష్టపడి చేశారు. ఇప్పుడు దీన్ని ప్రజల్లోకి, ప్రపంచంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద, ముఖ్యంగా ఈ ప్రచార సాధనాలు మీడియా వాళ్ళ మీద ప్రత్యేకంగా ఉందని ఈ విషయం మనవి చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి హిందూ ధర్మానికి ఎంతో గ్లాని జరుగుతున్న రోజులు, రకరకాల అపోహలకు గురి చేస్తున్నటువంటి రోజులు. అటువంటప్పుడు సామాన్యుడికి కూడా అర్థమయ్యే రీతిలో చదువు వచ్చినా రాకపోయినా విని ఆనందించి తత్వాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి పరిధిలో చాలా సరళంగా, మళ్ళీ భావగర్భితంగాను, పండితులకు పామరులకు కూడా పనికొచ్చే పద్ధతిలో తయారు చేసినటువంటి ఈ ఆడియో, భగవద్గీత ఆడియో క్యాసెట్, అది సరే ఆయన జన్మ సాఫల్యం అయిపోయింది. ఇది ఇతరుల జన్మ సాఫల్యం అవడానికి కూడా ఆయన కారణజన్ములైనాడని చెప్తూ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీ మీద ఉందని ప్రత్యేకంగా మీడియా వారికి మనవి చేస్తూ, దాన్ని చేసి హిందూ ధర్మానికి న్యాయం చేయమని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సొంత డబ్బులు కష్టపడి సంపాదించి మంచి ఈ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీ అందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా
నాకు మాట్లాడడానికి ఈరోజు ఈ అకేషన్లో మాటలు రావడం లేదు. ఎందుకంటే నాకు అత్యంత సన్నిహితులు గంగాధర్ శాస్త్రి గారు. ఆయన రిపోర్టర్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఆత్మీయులు, నా శ్రేయోభిలాషి, మంచిని గౌరవించే ఒక గొప్ప వ్యక్తి. ఆయన్ని ప్రభు గారు చెప్పినట్టు ఒక రిపోర్టర్గాను, ఒక సింగర్గాను మనందరికీ తెలుసు. కానీ ఇంత అపారమైన శక్తి, ఇంత అపారమైన ఒక విద్య, సరస్వతి ఆయన దగ్గర ఉంది అని మనందరికీ భగవద్గీత ద్వారా తెలుసుకోవడం జరిగింది. అది తెలుసుకోవడం అంటే నోట మాట రాని ఒక పరిస్థితి నా వరకు, నాకు తెలిసి చాలామందికి అలాగే ఉందనుకుంటున్నాను. మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి ఒక్కరి ఇంట్లోని ఈ భగవద్గీత సారాంశం ఆయన పాడిన విధం, ప్రతి ఒక్క పద్యంలో కానీ, పాటలో కానీ, ఆ విశ్లేషణలో కానీ నాకు తెలిసి మళ్ళీ మనకి ఒక ఘంటసాల గారిని గుర్తు చేశారు. ఇందాక మనం చూసాం, ఘంటసాల గారి కుమార్తె నాన్నగారు పాడితే దైవీకంగా అనిపించింది, గంగాధర్ శాస్త్రి గారు పాడితే ఒక దేవుణ్ణి నేను చూశాను అంది. ఒక్క ఘంటసాల గారు బిడ్డ ఇంత గొప్ప మాట మాట్లాడిందంటే నాకు తెలిసి మీకు ఇంతకంటే గొప్ప ప్రశంస మీకు ఇంకా అసలు లేదు అని నేను అనుకుంటున్నాను. నాకు మొత్తం చూశాను, నాకు ఎక్కడ కంటతడి రాలేదు. ఎప్పుడైతే ఘంటసాల గారి వాళ్ళ కుమార్తె అలా మాట్లాడారో నాకు నిజంగా కళ్ళు చెమర్చాయి. ఇప్పటికీ కూడా నాకు కళ్ళు చెమరుస్తున్నాయి. ఎందుకంటే ఇది బాధతో కూడిన చెమర్చడం కాదు, చాలా ఆనందంతో. ఎందుకంటే ఘంటసాల గారితో నాకు పరిచయం ఉంది, నాకు ఆ అదృష్టం ఉంది. ఆ ఇంటితో, ఆ కుటుంబంతో చాలా సన్నిహితంగా నేను ఉండేదాన్ని. వాళ్ళ అమ్మాయి గారు కానీ, వాళ్ళ అబ్బాయి రత్నం గారు, విజయ్ కుమార్ గారు, అలాగే ఘంటసాల గారు. ఘంటసాల గారు నాకు అంటే మా నాన్నగారికి, అమ్మగారికి చాలా సన్నిహితులు. ఆ టైంలో నేను వారింటికి వెళ్ళేటప్పుడు మేబీ నేను ఒక 8-9 ఇయర్స్ ఉండొచ్చు. అప్పుడు మా నాన్నగారితో అంటుండేవారు అనమాట, వాణిశ్రీ లాగా మీ పాప నల్లగా ఉన్నా కూడా తప్పకుండా మంచి ఆర్టిస్ట్ అవుతుంది, ఆర్టిస్ట్ని చెయ్యండి అని. ఆ తర్వాత ఇంకా అలాగా వాళ్ళతో, వాళ్ళ ఫ్యామిలీతో చాలా సన్నిహితం మాకు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అప్పటికే ఆయన పాటలు ఇంకొక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం. ఆయన చనిపోయే టైంలో కూడా మేమందరం కూడా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఆయన నాకు బాగా గుర్తుండి, అప్పట్లో సినిమా రంగం అని ఒక మ్యాగజైన్ ఉండేది, ఒక పుస్తకం ఉండేది. నాకు తెలీదు, అంటే మేమందరం ఉన్నప్పుడు బాబురావు గారని తులసి ఒక మూవీ తీశారు. తీసినప్పుడు ఆ సినిమా పాట ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ కోసం ఘంటసాల గారి పక్కన వాళ్ళు రికార్డ్ చేయడం జరిగింది. ఆ టైంలో నేను నిలబడి ఉన్నాను. ఆ ఫోటో నాకు ఇప్పటికీ గుర్తుంది, ఆ సినిమా రంగం మ్యాగజైన్లో వచ్చింది. ఈరోజు ఆయన్ని మరిపించే విధంగా మనకి ఒక భగవద్గీత ఈ విధంగా మన ముందుకు వస్తుంది అంటే నిజంగా మన ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ అని నేను అనను, భారతదేశంలోనే మనం చాలా అదృష్టవంతులమని అనుకోవాలి. మన తెలుగువారి చేత, మన తెలుగువారు పాడి అది అంత బ్రహ్మాండంగా ఉన్నందుకు డెఫినెట్గా గంగాధర్ గారు నాకు అదే మిమ్మల్ని నేను ఎలా, నాకు మాటలు సరిపోవు మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి. డెఫినెట్గా వరల్డ్ వైడ్గా నాకు ఉన్న ఒక సర్కిల్, ఆస్ట్రేలియా కానీ, అమెరికా కానీ, దుబాయ్ కానీ, కెనడా కానీ, ఎక్కడైనా తీసుకోండి, ఆల్ టు మై ఫ్రెండ్స్ ఐఎమ్ గోయింగ్ టు రిఫర్ దిస్. ఎందుకంటే ఎప్పుడు కూడా మౌత్ పబ్లిసిటీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. అది మనమందరం చేయాల్సినది. ఇప్పుడు ఆయన డ్యూటీ అయిపోయింది. ఇక మీదట మనం ఈ రోజుల్లో ఇందాక చూపించారు
ప్రపంచం ఈరోజు ఏ స్థాయికి వస్తుంది అని. దీపం వెలిగించే ఇళ్లల్లో ఇంకా పుట్టినరోజులకి మనం క్యాండిల్ పెట్టి ఊదే ఒక వెస్ట్రన్ కల్చర్ అయిపోయింది. అలా కాకుండా ప్రతి ఒక్కరి ఇంట్లోని ఇది విని ఆ ప్రశాంతతని, అనారోగ్యానికి కారకులు అవుతున్నాము ఎన్నో రకాల స్ట్రెస్తోని. అలా కాకుండా ఇది విని అనారోగ్యాలు కూడా ఆరోగ్యంతో ఉంటారని డెఫినెట్గా నేను ఆశిస్తున్నాను. ఇది మనం అందరం కూడా మన సంస్కృతిని ప్రతి ఒక్కరికి ఈ విధంగా తెలియజేయాలి. ఇంతకు ముందంతా అది వింటున్నాం మనం. ఈరోజు ఈ ఒక్క భగవద్గీతను కూడా ప్రతి ఒక్కరూ విని ఈ కొత్త సారాంశాన్ని కూడా మనం అందరం అర్థం చేసుకొని మన ఇళ్లలో ప్రతి ఒక్కరి ఇళ్లలోని మన చుట్టూ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి మనం చెప్పాలి. ఒక మంచిని స్ప్రెడ్ చేయాలి, ఒక స్పిరిచువల్ ఇది స్ప్రెడ్ చేయాలి, మన సంస్కృతిని స్ప్రెడ్ చేయాలి. అదే నేను కోరుకుంటున్నాను. నాకు తెలిసి 7 సంవత్సరాల ముందు ఈ ఇనాగ్రేషన్కి ఆ పూజకి గంగాధర్ గారు నన్ను పిలవడం జరిగింది. మరి ఆయనకి గుర్తుందో లేదో నాకు తెలీదు. రికార్డింగ్ థియేటర్లోని చాలా చక్కటి పూజ జరిగి ఆ రోజు కూడా పెద్ద గురువులు కూడా వచ్చి ఆశీర్వదించడం జరిగింది. ఆ రోజు చాలా బ్రహ్మాండంగా జరిగింది. మేమందరం కూడా అది సక్సెస్. కానీ నాకు తెలీదు అది ఇన్ని సంవత్సరాలు పట్టిందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే అయిపోయింది, చేసేసి ఉంటారు అనుకున్నాను. కానీ ఆయన ఒక తపస్సులాగా ఇన్ని సంవత్సరాలు చేయడం అనేది, ఆయన తపస్సు ఫలించింది. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఆస్వాదించాలి, ఎంకరేజ్ చేయాలి. మనం మళ్ళీ మన సంస్కృతిని మన కుటుంబాలలోకి, మన దేశంలో కాదు మన రాష్ట్రంలో, మన తెలుగు వారందరి మధ్యలో కూడా మనం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత ఒక చక్కటి అకేషన్లోని నన్ను ఒక భాగస్వామిగా చేసినందుకు గంగాధర్ గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక 7-8 ఇయర్స్ కిందట ఏబిఎన్లో మన గంగాధర్ శాస్త్రి గారు మాట్లాడటం జరిగింది. అప్పుడు ఆ ప్రసారాన్ని నేను చూడటం జరిగింది. ఎలా అంటే, ఇప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు భగవద్గీతను పెడుతున్నారు. ఈ భగవద్గీత అనేది ఆ చనిపోయిన వాళ్ళకు పెట్టే సందర్భం కాదు అని వివరించడంలో ఆయన ఈ భగవద్గీతని టచ్ చేశారే, ఈ సబ్జెక్టు ఎట్లా తీసుకెళ్తారా అని నేను ఆసక్తిగా చూడటం జరిగింది. యాక్చువల్గా ఆయనకి భగవద్గీతలోని నిజమైన తాత్పర్యం తెలిసిన వ్యక్తిగా, మనం మానవాళి చేస్తున్న తప్పుని ఆయన సరిదిద్దటానికి దాన్ని టచ్ చేశారని ఆ రోజు అర్థమైంది. దాన్ని మళ్ళీ నెక్స్ట్ జనరేషన్లో ఈ భగవద్గీతతోటే ఈయన ఏదో అద్భుతాన్ని చేయగలడు అని ఆ రోజే నేను ఊహించాను. దాని ప్రతిరూపమే ఇవాళ ఈ కార్యక్రమం. యాక్చువల్గా ఈయనలో ఈ యొక్క తృష్ణ అనేది ఎందుకు కలిగిందనేది నేను ఒక సైకలాజికల్ మెథడ్లో, ఆయన నాకు చెప్పలేదు, నేను ఆయన అడగలేదు. కానీ యాజ్ ఏ జర్నలిస్ట్గా, సినీ జర్నలిస్ట్గా ఆయన చేస్తూ ఆ క్రమంలో పాటలు పాడుతూ, పాటల్ని కూడా సినీ గాయకుడిగా నేపథ్యంలో ఈ సినీ జర్నలిస్ట్ అనేది ఎంతో కొంత మనిషిలోని ఒక నిజాయితీ తత్వాన్ని బయటపెట్టేది. ఎంతో కొంత అందరికీ 100% ఉంటే కనీసం 90% అయినా ఉంటుంది. అలానే ఈ భగవద్గీతలోని నిజమైన తత్వాన్ని ఒక ఫైటింగ్ స్పిరిట్గా తీసుకొని ఆయన ఈ భగవద్గీతాన్ని తాత్పర్యాన్ని అర్థమయ్యే రీతిలో ప్రజలకందరికీ అందజేయాలనే సంకల్పం ఈ జర్నలిస్ట్గా కలిగిందని నేను భావిస్తున్నాను. విచిత్రంగా ఉంది. అందరూ గొప్ప గొప్ప ప్రసాదులు అందరూ ఆశీర్వదించడానికి వచ్చారండి. ఇక గంగాధరం గారు చాలా గ్లామరస్ పర్సన్, హీరోయిక్ క్వాలిటీస్ టచెస్ ఉన్న మనిషి. కానీ ఆయన ఇందాక ప్రోమో చూసినప్పుడు కొండల మీద ఒక గడ్డం, అది సగం వైట్ సగం బ్లాక్తో ఉన్న ఒక క్యారికేచర్ ఉంది. అది అద్భుతంగా ఉంది. మీరు ఎలా ఉంటే పట్టించుకోరు ఎవరు. కుర్రాళ్ళు ఏదో పాడాడు అనుకుంటారు. ఆ గెటప్లోకి వచ్చాండి అర్జెంటుగా, మీ స్టిల్స్. నేను కూడా అలాగే తాపత్రయం కుర్రాడుగా ఉండాలని ఇచ్చే వేషాలు ముసలి వేషాలు ఇస్తుంటారు.
అట్లాగా ఎప్పుడో ఒక ఫంక్షన్లో 8 ఏళ్ళు 9 ఏళ్ళు అయిందండి, ఒక గృహప్రవేశంలో సుమారు ఒక పావు గంట ఆయనతో గడపడం జరిగింది. ఫంక్షన్ అంతా ఒక దారిని జరుగుతోంది. ఆయన ఆవేదన అంతా భగవద్గీతని ఎవరో చచ్చిపోతే క్యాసెట్ పెడతారేటంటే తల దిక్కునో, లేకపోతే హాల్లో దాని స్టీరియో సౌండ్లో పెడతారు. ఏంటది? అది మరణగీత, అది చచ్చిపోతే పాడుకునేదా? జీవన విధానాన్ని తెలిపేది కదా అని ఆవేళ చాలా ఆవేశంగా ఆవేదనగా మాట్లాడారు. ఆవేళ అనుకోలేదు ఎంత సాధిస్తాడని. ఆయన ఎందుకు సాధించగలిగాడంటే ఆయన అవనిగడ్డ, ఇప్పుడే తెలుసుకున్నాను, ఆయన ఊరు అవనిగడ్డ అని, పక్కనే ఘంటసాల గారి ఊరు. ఘంటసాల గారికి అనేక వేల లక్షల మంది అభిమానులు, ఆయన్ని ఆరాధించేవాళ్ళు, అనుసరించేవాళ్ళు, అనుకరించేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిలోకి ప్రప్రథముడు గంగాధర శాస్త్రి గారని తెలుసు అందరికీ. నేను ఇంత మంచి గాయకుడు, ఏదైనా ఒక ఘంటసాల ఉండగా ఇంకో ఘంటసాల ఎందుకు కాకుండా ఉంటే బాగుండేది. ఘంటసాల అంత గొప్పగా ఆయన పాడేసినా కూడా ఘంటసాలలా పాడలేకపోతున్నాడు అనేది ఓ మార్కు తక్కువైనా అది మన ఐడెంటిటీ ఉంటుంది కదా అని నాకు అనిపించేది. చివరికి అది ఆయన సాధించాడు. అది నేను ఈవేళ చెప్పదలుచుకున్నది. ఈవేళ అది చూస్తుంటే అది ఆరంభంలో ఒక రాముల వారిని ఆంజనేయ స్వామి కొలిచినట్టుగా ఒక ఘంటసాలని ఆయన అలాగ పరవశంతో కొలిచి సాధన చేసి ఎంత పైకి వచ్చినప్పటికీ చివరికి ఆయన ఘంటసాల గారు వెనకాల అడుగులు అడుగేసుకుంటూ నడుస్తున్నట్టు కాకుండా కొంచెం అడుగు వెనకాల ఒక పట్ట, రైలు పట్ట ఆయన అయితే ఇంకో పట్ట ఈయనలాగా అలా ఏదో పెద్ద ఘంటసాల చిన్న ఘంటసాల నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది చూస్తుంటే. ఘంటసాల గారు ఇంచుమించుగా ఆయన పాడాల్సిన అన్నీ అయిపోయాక చివరి రోజుల్లో పాడిన భగవద్గీత అండి. అది వచ్చిన సీడీ వచ్చిన కొత్తల్లో, గ్రామ్ఫోన్ రికార్డులు అవి వచ్చిన కొత్తల్లో అనిపించేది, అరే రే ఈయన ఒక 5-6 ఏళ్ళు ముందు పాడుంటే బాగుండేది, ఇంకా ఎనర్జెటిక్గా ఉండేది అనిపించింది. తర్వాత చూస్తే అది అలవాటయ్యి ఇంకా ఘంటసాల భగవద్గీత విన్న తర్వాత ఎవరిది వినలేం అనే స్థాయికి అది ప్రాచుర్యం పొందింది. అలాంటి ఘంటసాల గారు పాడిన భగవద్గీతతో పోటీగా ఈయన సాధన చేయడం అనేది ఎలాంటిదంటే, కొండతో ఢీక్కోవడం పర్వాలేదు, ఆకాశంతో ఢీక్కోవడం అంత మంచిది కాదు. ఈయన ఆకాశంతో ఢీక్కొన్నాడు, ఢీక్కొని సాధించాడు. ఒక 7-8 ఏళ్ల తపస్సుగా చేసి ఈయన ఎంత కష్టపడ్డాడు. ఈ రికార్డింగ్ కానీ అందులో చిన్న అక్షర దోషం ఉన్నా కూడా మొత్తం ఒక 10% 20% అయిపోయింది కూడా మళ్ళీ క్యాన్సిల్ చేసేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి వచ్చి ఎంతెంతో దానికోసం కృషి చేసి, రేమళ్ళ అవధానులు గారు చెప్పారండి మీ గురించి, ఎంత శ్రమ పడ్డారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత వేస్ట్ అయింది. ఇంకొకడైతే తట్టుకోలేకపోయాడేమో. మీరు ఒక జీవితపు సాధనలా చేశారు మీరు. అది ఉన్నది భగవద్గీత మరణగీత కాదు జీవన గీత అనేది ఎంత బాగుందో. ఆ క్యాప్షన్ తోటి దానికి ఎంత వెలుగునైనా తీసుకురావచ్చు. అది అందరూ చెప్పినట్టుగా ఆయన చేయాల్సింది చాలా వరకు చేసేసారు. ఇంకా మన మీద ఆధారపడి ఉంది. మనం దాన్ని ఎంతగా ఆస్వాదించి ఆచరించి నలుగురికి పంచితే, మనం ఎవరెవరు ఎంత చేయగలిగితే అంత దాని వైశిష్ట్యం జనంలోకి వస్తుందండి. ఈ కార్యక్రమానికి రావటం చాలా ఆనందంగా ఉంది. గంగాధర శాస్త్రి గారు 2012లో నేను బహ్రెయిన్ నుంచి వచ్చానండి. 2012లో మా ఆహ్వానాన్ని మన్నించి ఆయన బహ్రెయిన్ రావటం, అక్కడ చాలా కార్యక్రమాల్లో పాల్గొవటం జరిగింది. అట్లాగే వారు కువైట్లో కానీ, ఖతార్లో కానీ, ఒమాన్లో కానీ, గల్ఫ్ అన్ని దేశాల్లో పర్యటించడం జరిగింది. ఆయన ఈ భగవద్గీత ఫౌండేషన్ పెట్టడం అనేది మాకు ఇంటర్నెట్ ద్వారా తర్వాత అట్లాగా తెలుసుకోవటం జరిగింది. వారు పర్సనల్గా వచ్చినప్పుడు మేము
వారి నుంచి ఈ భగవద్గీత ఫౌండేషన్ విషయాలు తెలుసుకోవటం, ఈ కార్యక్రమానికి గల్ఫ్లో ఉన్న మన తెలుగువారే కాకుండా భారతదేశంలో ఉన్న వారందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఈ 29వ తారీఖున ఆ సంపూర్ణ భగవద్గీత ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం విని గల్ఫ్ నుంచి లక్కీగా ఈ జూలై ఆగస్టులో వెకేషన్ పీరియడ్ మాకు చాలామంది ఇక్కడికి వచ్చి ఉన్నారండి. ఆ రోజు వాళ్ళందరూ అటెండ్ అవుతున్నారు. అట్లాగే ఈ వేదిక మీద నుంచి ప్రింట్ మీడియాకి కానీ ఎలక్ట్రానిక్ మీడియాకి కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రసాద్ గారు చెప్పినట్టు గంగాధర్ శాస్త్రి గారు వారి వంతు కృషి వారు చేశారు. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వారి యొక్క బాధ్యత ఈ భగవద్గీత అనేదాన్ని మనం ఇంకా ముందుకు తరాలకు తీసుకువెళ్ళటం, మన వంతు కృషిగా మనం మ్యాక్సిమం మీ ద్వారా మన భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులకే కాదు ప్రవాస భారతీయులకు కూడా మీ ద్వారా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మీరు మరింత దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, అది మీ ద్వారే సాధ్యమని తెలియజేస్తూ ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే ఇంత మంచి కార్యక్రమం ఆయన మనసులోకి రావటం, ఈ మహాయజ్ఞాన్ని 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు మనకు తెలుసు, 7 సంవత్సరాలు ఒక కార్యక్రమంలో ఒక ఫ్యామిలీని కరెక్ట్గా ఈ ఏజ్లో ఆయనకి ఎంతో బాధ్యత ఉంది. అవన్నీ పక్కన పెట్టి ఈ భగవద్గీత అనే ఈ కార్యక్రమానికి ఆయన జీవితం 7 సంవత్సరాలు అంకితం చేశారనంటే అది చిన్న విషయం కాదు. ఈ సందర్భంగా గట్టిగా చప్పట్లతో వారిని అభినందిద్దాం. కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం కృష్ణ వందే జగద్గురు. జై శ్రీకృష్ణ. వేదిక మీద ఆసీనులై నన్ను ప్రసంతో వెళ్తున్న మా భగవద్గీత ఫౌండేషన్ సర్వసభ్యుల్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన జ్ఞాన సింధువు మా భగవద్గీత ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు, ధర్మ గమనంలో ముందుండి జాతిని నిర్దేశించగలిగే తపస్వి శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారికి, వేదిక మీద ఆశీనులై ఉన్న ఇతర గీతా బంధువులకి, ఆత్మబంధువులకి, శ్రీమతి కవిత గారికి, రాజకీయాల ద్వారా సినిమాల ద్వారా సంపాదించుకున్న కీర్తిని రాజకీయాల్లోకి ప్రవేశించడానికి, అక్కడి నుంచి అందులో సంపాదించుకున్న శక్తిని ప్రజలకి ఖర్చు పెట్టడానికి తన ప్రయాణాన్ని ఒక ఉన్నతమైన మార్గం వైపుకి, ఒక లక్ష్యం వైపుకి ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న కవిత గారికి, అట్లాగే అక్షరం విలువ తెలుసుకుని అక్షరాన్ని అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ మనం మాట్లాడుతున్నప్పుడు, వినేటప్పుడు, రాస్తున్నప్పుడు, జనాలతో సంభాషిస్తున్నప్పుడు ఈ ప్రయాణాన్ని అనారోగ్యకరమైన భావోద్వేగాలకి తావు లేకుండా ఉపయోగించడం కోసమే తన అక్షరాన్ని, తన వాక్కుని, తన పలుకుని, తన గమనాన్ని ఉపయోగిస్తున్న శ్రీ ఎల్బి శ్రీరామ్ గారికి, అలాగే ఇదే రాజకీయ గొప్ప మార్గంలోకి వెళ్తున్నప్పుడు ఆ పాటల ద్వారా సంపాదించిన గౌరవంలో ఎంతోమంది ఆశీస్సులు తోడవడం వల్ల ఈ భగవద్గీత ప్రయాణంలోకి వచ్చానని నాకు అనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి అమెరికా ఒక సందర్భంలో వెళ్తే, అమెరికాకి ఒక 17 సార్లు వెళ్ళుంటాను. అందులో 18వ సారి, భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి, 18వ సారి భగవద్గీతకు ఒక మార్గం ఏర్పడింది అమెరికాలో. ఎక్కడో కార్యక్రమం చేసి కార్యక్రమం తిరిగి వెనక్కి వస్తున్నప్పుడు, కార్యక్రమం అయిపోయిన తర్వాత వేదిక కింద మీరు పాడుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు మాకు ఆత్మానుబంధం ఏర్పడుతోంది, దీన్ని మేము శక్తిగా భావిస్తున్నాం. ఈ శక్తిని అంటే మీకు వాక్ శక్తినో, ఈ గాత్ర శక్తినో, ఈ స్వరశక్తినో మీకోసం ఉపయోగించుకోవాలనుకుంటున్నారా, లోకం కోసం ఉపయోగించాలనుకుంటున్నారా, ఈ జ్ఞానం మీకు ఏమైనా లభించిందా అని ఒక వ్యక్తి అడిగాడు.
దాంతో నా జీవిత దృక్పథమే మారిపోయింది. అంటే ఎవరైతే తన కోసం ఆలోచిస్తారో వాడు మామూలు వ్యక్తి, ఎవడు లోకం కోసం ఆలోచిస్తాడో వాడు మహా వ్యక్తి, ఎవడైతే సమాజం కోసం ఆలోచిస్తాడో వాడు పెద్ద మనిషి, ఎవడైతే ఇంక ఈ లోకమంతా ఆనందంగా ఉండాలని కాంక్షించి దానికోసం తన వంతు బాధ్యతగా ఏమన్నా పనులు చేస్తాడో వాడికి భగవంతుడికి తేడా ఉండదు. ఇది ఎప్పుడైతే ఆ వ్యక్తి నాకు గుర్తు చేశాడో ఆ రోజున ప్రారంభమైంది. ఆ రోజు నాకు నిద్ర పట్టలేదు. తర్వాత నేను ఇండియా వచ్చాక మనం శాశ్వతంగా మన గాత్రంతో ఈ ప్రపంచానికి ఏమి ఇవ్వగలం అని అనుకున్నప్పుడు మిత్రుడు శ్రీ అన్నమయ్య రచయిత శ్రీ జేకే భారవి ఒక కార్యక్రమం చూసి మీరు భగవద్గీత పాడితే బాగుంటుంది అన్నారు ఆయన. అన్నప్పుడు నా మీద కూడా నాకు అభిప్రాయం ఉంది. ఘంటసాల గారి పాటలు రెప్పిలుగా అంటే నేను వేరు, ఘంటసాల గారు వేరు. నేను బాగా పాడితే ఘంటసాల గారి పాట బాగా పాడానని పేరు వస్తుంది తప్ప నేను బాగా పాడానను అట్లా ఏం వ్యక్తిగతంగా ఏమి రాదు. ఇప్పుడు మళ్ళీ ఈ భగవద్గీతను చేయడం ద్వారా చాలామంది శ్రీరామ్ గారు ఉన్నారు సంధించేవాళ్ళు చాలా. అది ఆల్రెడీ ఆయన పాడినప్పుడు మళ్ళీ ఇతను ఎందుకు పాడాడు, అంత బాగా పాడే అవకాశం ఉందా, అయినా డూప్లికేషన్ ఎందుకు, ఇలా చాలామంది మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ నేను ఇదే భావన భారవి గారికి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆయన గొప్ప మాట అన్నాడు, చాలా జాగృతం చేశాడు నన్ను. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో జ్ఞానబోధగా స్పందించిన శ్లోకాలు 574 శ్లోకాలు. మధ్య మధ్యలో అర్జునుడికి డౌట్ సందేహం వచ్చినప్పుడల్లా ఇతను అడిగిన ప్రశ్నారూపంలో ఉన్న శ్లోకాలు 84 శ్లోకాలు. సంజయుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడిన శ్లోకాలు 41 శ్లోకాలు. ధృతరాష్ట్రుడు అక్కడ కురుక్షేత్రంలో ఏం జరుగుతోందని సంజయుడిని అడుగుండకపోతే ఇంత భగవద్గీత మనకి చేరుండేది కాదు. అలా అడిగిన శ్లోకం ఒక శ్లోకం, వెరసి 700 శ్లోకాల సంహిత భగవద్గీత. ఇందులో ఘంటసాల గారు సెలెక్టెడ్గా 106 శ్లోకాలు మాత్రమే పాడారు, అక్కడక్కడ పుష్పాలను ఏరుకున్నట్టుగా. మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి. ఇంతవరకు భారతదేశంలో 700 శ్లోకాల గీతని తాత్పర్యంతో సహా ఒక గాయకుడు ప్రామాణిక పద్ధతిలో స్వీయ సంగీతంలో గానం చేయడం అనేది ప్రపంచంలో ఏ ఇతర గ్రంథాన్ని ఒక ప్రామాణిక స్థాయిలో ఒక గాయకుడు చేయడం అనేది జరగలేదు. దీని రికార్డుల కోసమని కాకుండా దీన్ని సంపూర్ణం చేసి అసలు భారతదేశంలో భగవద్గీతను ఇంత ఉదాత్తంగా ప్రపంచానికి అందించిన వాడు ఒక ఘంటసాల గారే అయినప్పుడు, ఆ ఘంటసాల గారు తెలుగువాడైనప్పుడు ఈ గీతని తెలుగువాడే పూర్తి చేయటం కంటే, ఈ పూర్తి చేసి ఘంటసాల గారు ఏకలవ్య శిష్యుడిగా మీరు ఆయన ద్వారా లోకార్పణ చేయడం కంటే ఇంతకంటే జన్మకి ధన్యత ఒకటి ఉంటుందా మీరు ఆలోచించండి అన్నాడు ఆయన. అమెరికాలో రోజు అతను అడిగినప్పుడు నిద్రపట్టలేదు, ఇతను అడిగినప్పుడు ఆ రోజు నుంచి నిద్రపట్టలేదు. ఇక దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఇది నాకు బాగా నచ్చింది. ఘంటసాల గారి భగవద్గీత అసంపూర్ణంగా ఉన్న భగవద్గీత, దాన్ని సంపూర్ణం చేసి ఆ మహాత్ముడికి అంకితం ఇవ్వడం కంటే ఇంతకంటే ప్రేరణ ఉంది. మిగతా పాటలు పాడిన గాయకుల్ని కరచాలనం చేస్తూ పలకరించడం నేను చూశాను, కానీ ఘంటసాల గారి పాటలు పాడే గాయకుల్ని నమస్కరిస్తూ వాళ్ళని పలకరించడం చూశాను. గౌరవాల్లో అంత తేడా ఉంది. సో అట్లాంటి మహాత్ముడు పాడిన భగవద్గీతకి నేను చాలా ఇన్స్పిరేషన్. వేదికల మీద చాలా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఎక్కడన్నా పిచ్చి మాట ఎక్కడన్నా పాటల్లో దొల్లుంటే ఈ పాప పరిహారార్థం భగవద్గీత మనం చదివితే, శాంతి మంత్రంతో చదివితే ప్రపంచంలో మనుషులు ఎక్కడున్నా వాళ్ళు శాంతిగా ఉండాలని కాంక్షించిన దేశం ఇది. పివిఆర్కే గారు ఇందాక చాలా గొప్ప మాట అన్నారు. భగవద్గీత అంటే మతం కాదు, జ్ఞానం. భగవద్గీత అంటే ఉత్తమ జీవన విధాన మార్గం. భగవద్గీత అంటే ఉన్నత వ్యక్తిత్వ వికాస గ్రంథం. భగవద్గీత అంటే జీవన గీత కానీ మరణ గీత కాదు. అది నిర్వీర్యమై ఏ కర్తవ్యాన్నైతే ఆచరించడానికి వచ్చి ఆ కర్తవ్య విమూఢుడై నేను అసలు ఈ కర్తవ్యాన్ని ఆచరించను అని అన్నాడో అలాంటి అర్జునుడికి కర్తవ్య దీక్ష అతనిలో రగిలించి అతని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళి అతని జాగృతం చేసి అతని ద్వారా ప్రపంచ మానవాళికి చేసిన మహోత్కృష్టమైన జ్ఞానోపదేశమే భగవద్గీత అన్న విషయం నెక్స్ట్ జనరేషన్స్కి అందించాలి. మన భారతీయ వారసత్వ సంపదని కాపాడడం కంటే జీవితం అర్థం పరమార్థం ఇంకొకటి లేదు అని భగవద్గీతలోకి దిగిన తర్వాత తెలిసింది. ఇదంతా యత్కృపా తమహం వందే పరమానంద మాధవం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. పరమాత్ముడు అనుగ్రహం లేకపోతే లేదు, అసలు ఇది జరిగే అవకాశమే లేదు. భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలు చదివితే ఏమొస్తుంది అంటే ఏమి రాకపోగా మనలోంచి 2 పోతాయి. అదేమిటంటే నేను అనే అహంకారం, నాది అనే మమకారం. ఈ 2 పోయిన తర్వాత కర్తవ్య దీక్ష అనేది కనుక మనలో ఏర్పడితే ఇంకా లోకం నందనవనం అవుతుంది. ముఖ్యంగా భగవద్గీత ఫౌండేషన్ ఈ సంపూర్ణ భగవద్గీతని రికార్డ్ చేయడం ద్వారా మేము ఆశిస్తున్న పరమ ప్రయోజనం ఏమిటంటే ముఖ్యంగా విద్యార్థులకి, యువతరానికి వాళ్ళల్లో భక్తి, దేశభక్తి, కర్తవ్యనిష్ట, నిష్కామ కర్మల శక్తిని ఈ ప్రపంచానికి ముఖ్యంగా యూత్ ద్వారా మా జనరేషన్ సెటిల్ అయిపోయాం. లంచం ఇస్తే పని అయిపోతుందని. కానీ నెక్స్ట్ జనరేషన్ లంచం ఇవ్వడం అధర్మం, లంచం తీసుకోవడం అధర్మం అనే జాతిని కనుక తయారు చేయకపోతే 60 ఏళ్ల తర్వాత కూడా భారతదేశం ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది. దురదృష్టం.
మీకు చాలా అత్యంత దురదృష్టకరమైన విషయం చెప్తాను. భగవద్గీత ఫౌండేషన్ స్థాపించడం కోసం, దీనికి FCRA స్టేటస్ కోసం మహాత్ముల దగ్గరకు వెళ్తే లంచం ఇస్తే కానీ దీన్ని రిజిస్టర్ చేయను అన్న జాతి మధ్యలో ఉన్న మిత్రులారా మనం. ఆ రోజు నాకు నిద్ర పట్టలేదు. ఈ లంచం అడిగిన వ్యక్తి పేరు కూడా కృష్ణుడి పర్యాయ పదాల్లో ఉన్న పేర్లే. ఇలాంటి జాతిని అసలు ఎవరు ఒకటి ప్రక్షాళన చేయడం సాధ్యమయ్యేది? ఇంటింట, అందుకనే అన్నాం, గీత నేర్చుకోండి, రాత మార్చుకోండి, ఇంటింటా గీతాజ్యోతుల్ని వెలిగించండి, మానవీయ జ్యోతులై ప్రకాశించండి. వాడిని చూస్తే మనిషి, వాడిని చూస్తే మనీషి, వాడిని చూస్తే పరమాత్మకి, వీడికి తేడా లేదు అని అనిపించాలంటే ఇదే యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ప్రపంచంలో ఎవడు నీ వంక చూసినా నువ్వు ఉత్తముడుగా, నాకు ఆదర్శవంతంగా ఉండే స్థాయిలో ఉండాలి అని ప్రతివాడు, పరమాత్మ ప్రతివాడిని ఇలా నిలబడాలనే స్థితికి ఆకాంక్షించి భగవద్గీతలో ప్రతి శ్లోకం ద్వారా ఆశీర్వదించిన సంఘటన మన ప్రతి శ్లోకంలోనూ కనిపిస్తుంది. ఇలాంటి సంపూర్ణ భగవద్గీతని 2006లో స్వామీజీ పేరు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారి చేతుల మీదుగా ఈ సంపూర్ణ భగవద్గీత రూపొందిద్దుకోవడం జరిగింది. ఆ రోజు రికార్డింగ్ ప్రారంభమైంది. అక్కినే నాగేశ్వరరావు గారు, నారాయణ రెడ్డి గారు, రాఘవేంద్రరావు గారు ఇలాంటి ప్రధానమైన వాళ్ళందరూ ప్రముఖులు వాళ్ళ ఆశీర్బలంతో ఈ భగవద్గీత ప్రారంభమై, అలాగే జేకే భారవి గారు వాళ్ళ ఆశీర్బలంతో ప్రారంభమై అక్కడి నుంచి భగవద్గీత, ఈ భగవద్గీతని పాడుతున్న దశలో 700 శ్లోకాలు మనం కూడా సంపూర్ణ భగవద్గీత పాడడం అనే దృష్టితో దీన్ని ప్రారంభించాం. కానీ దాని లోపలికి వెళుతూ ఉన్నప్పుడు భగవద్గీత శక్తిని తెలుసుకుని అసలు మనం పాడుతున్నది కరెక్టా కాదా. ఇంతకుముందు భగవద్గీతలు చాలామంది పాడారు. భగవద్గీతలు రెండు వర్షన్స్, ఘంటసాల గారు ముందు భగవద్గీతలు, ఘంటసాల గారు తర్వాత భగవద్గీతలు చాలామంది పాడేశారు. అట్లా చాలామంది పాడేసిన భగవద్గీతలు ఒకటి కాకుండా ఉండటం కోసం ఈ భగవద్గీతని ఎలా తీర్చిదిద్దాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ కూడా ప్రామాణిక స్థితిని ఘంటసాల గారు, ఎప్పుడు ఘంటసాల గారు ఆ మేరు పర్వత శిఖరాగ్రం మీద ఉన్నట్టుగా కనిపించేవారు. సో దీన్ని నెక్స్ట్ లెవెల్, ఇంకా ఒక 10 మెట్ల పైన ఘంటసాల గారు భగవద్గీతతో పోల్చితే వీడు కరెక్ట్గా బాగా ప్రయత్నం చేశారు. ఆయనతో కంపేర్ చేసుకోకపోయినా ఇది బాగుండలేదు అని అనిపించుకోకూడదు. దానికోసం ఏం చేయాలి అనుకున్నప్పుడు సంగీతజ్ఞులందరినీ పెట్టుకున్నాం. ఇది పాడుతున్నప్పుడు ఎలా ఉంది, మొత్తం పాడడం పూర్తయిపోయిన తర్వాత అక్కినే నాగేశ్వరరావు గారిని, మొత్తం పాడడం పూర్తయిన తర్వాత ఘంటసాల గారు సతీమణి వాళ్ళ బిడ్డల్ని థియేటర్కి ఆహ్వానించి ఇది ఎలా ఉందో చెప్పండి అంటే, ఘంటసాల గారు సతీమణి మా మాతృ సమానరాలు ఆవిడ గొప్ప మాట అన్నారు. నాన్న వయస్సు 10 సంవత్సరాలు తగ్గించుకుని పాడితే ఎలా ఉంటుందో అంత బాగుంది నాన్న అని ఆశీర్వదించడం నా మొట్టమొదటి సక్సెస్గా నాకు కాన్ఫిడెన్స్ కలిగింది. అహంకారం ఎక్కడ కలగలేదు. భగవద్గీత మొత్తం పాడడం పూర్తయిన తర్వాత నేను అనేది పోయింది, నాది అనేది కూడా పోయింది. దానికి కారణం ఏమిటంటే, నేను నాది అనే కొమ్మలు ఏవైతే ఉన్నాయో, నా సినిమా జర్నలిజం కానీ, నా గాయక వృత్తి కానీ, ఆ ప్రయాణానికి కానీ సంబంధించినవి అన్నీ కట్ అయిపోయినాయి. అన్నీ కట్ చేసేసుకున్నాను. వేదిక మీద నిలబడి పాడడం, దాని ద్వారా డబ్బు సంపాదించడం, స్త్రీల పక్కన నిలబడి నేను డ్యూయెట్స్ పాడడం, ఇవన్నీ వదిలేసి ఇంటి నుంచి ఒక 7 సంవత్సరాల పాటు, ఇంటి దగ్గర నుంచి ప్రారంభమైతే రికార్డింగ్ థియేటర్ వరకు, ఈ మధ్యలో జూబ్లీ హిల్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్లో 1 గంట సేపు నేను ఓ భక్తి శ్రద్ధలతో పరమాత్ముడు వంకే చూసుకుంటూ ఒక ధ్యానం చేస్తూ అక్కడి నుంచి ప్రసాదం తీసుకుని థియేటర్లోకి వెళ్ళి ఆ 15 మంది ఆర్కెస్ట్రా, అసలు ఇది 18 అధ్యాయాలు, 18 లక్షలు, 18 అధ్యాయాల్ని 18 లక్షల్లో 18 నెలల్లో పూర్తి చేయాలనుకున్న మేము ఇది 2.5 కోట్ల ప్రాజెక్టు, 7 సంవత్సరాల పాటు దీన్ని చేయగలిగి దాన్ని ప్రామాణిక స్థాయిలో తీర్చిదిద్ది, ఒక అక్షరం కూడా ఇందులో శబ్దం పరంగా ఒక అక్షర దోషం కూడా లేకుండా దీన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో, గతంలో వచ్చిన భగవద్గీతల్లో కొన్ని దోషాలున్నాయని మహాత్ములు చెప్తే ఈ దోషరహితంగా దీన్ని తీర్చిదిద్దడానికి నేనేం చేయగలను అనుకున్నప్పుడు ఆ మార్గంలో ఆశీర్వదించిన మహాత్ములు కూడా పరమాత్మే ప్రసాదించాడని నేను స్పష్టంగా చెప్పచ్చు. ఆర్వీఎస్ఎస్ అవధానులు గారు, సాంస్క్రిట్లో ప్రొఫెసర్స్, దిక్సూచులు అన్నమాట వీళ్ళు. ఈ మధ్యనే రీసెంట్గా కాలధర్మం చేసిన మహాత్ములు పుల్లెల శ్రీరామచంద్రు గారు. అసలు ఆయన దగ్గర అయితే ఒక్కొక్క శ్లోకం, దీన్ని ఏంటయ్యా నువ్వు దైన్యంగా, కొన్ని శ్లోకాలు అయితే జాతస్య హి ధ్రువో మృత్యు, అలా దీనంగా పాడకూడదు నాయన. కృష్ణుడు అర్జునుడితో ధైర్యం చెప్పడానికి పాడాడు కానీ దైన్యం నూరిపోయడానికి పాడలేదు. ఇప్పుడు ఆ దృష్టితో ఇప్పుడు పాడు అన్నాడు ఆయన. అప్పుడు అదే ట్యూన్ని జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే
నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. అర్జున, పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు పరంతప. లే అన్నట్టుగా బోధ చేయాలి తప్ప పడుకో అన్నట్టుగా దాన్ని చేస్తే ఆ జాగృతావస్థ స్థితి నుంచి సుషుప్తావస్థ స్థితికి కనుక మనిషిని వెళితే ఇంకా మనం లోకానికి చేయగలిగింది ఏం లేదు. ఇలా ప్రతి దాంట్లో ఉన్న లోపాన్ని ఎంచి అసలు నేను ఎన్ని తప్పులు చెప్పినా దాన్ని సరిదిద్దుకోగలిగే స్థితి ఉంటేనే నా ముందుకు రా, లేకపోతే నా టైంని నీ టైంని ఇద్దరిని వేస్ట్ చేసుకోకని. అసలు అప్పటికే నేను ఎంత పెట్టాలో తెలియదు, ఎన్ని కార్యక్రమాల్లో తిరగాలో తెలియదు, ఎంత సంపాదించాలో తెలియదు, ఎవరిస్తారో తెలియదు. ఇన్ని డైల్మాస్ మధ్యలో ఇంకా పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలోకే వెళుతున్నప్పుడు చదివిన 100 పుస్తకాల్లో నాకు దొరికిన ధైర్యం ఏంటంటే, హయ్యర్ లెవెల్ థింకింగ్స్ ఉన్నవాడికి లోయర్ లెవెల్ నెసెసిటీస్ పరమాత్మ వాటికవే సమకూరుస్తాడు, డోంట్ వర్రీ అని ఎన్నో పుస్తకాలు చెప్తున్నప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యాను. పర్లేదు అంటే ఈ అడుగు ముందుకేసేంత వరకు నెక్స్ట్ షెడ్యూల్కి కావాల్సిన 5 లక్షలు 10 లక్షలు ఎవరిస్తారు అంటే కృష్ణుడు వంక చూసుకుంటూ ఉండేవాళ్ళం. సరిగ్గా నెక్స్ట్ డే షెడ్యూల్ అంటే ఆ 10 లక్షలు ఎక్కడి నుంచో, గల్ఫ్ నుంచి ఆయన ఎక్కడ అనుబంధం ఇది, ఎక్కడ ఆత్మీయత? మీరు మానవతా బీజాలు కనుక నాటితే ఒక్కొక్క బీజం ఎక్కడో ఏదో స్టాలిన్ సినిమాలో ఏదో ఉంది, ఒక ముగ్గురికి పనిస్తే ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురు ఒక మంచి మాట ప్రపంచానికి ప్రసరించడానికి ప్రయత్నిస్తే అది ఆ 30 మంది అవుతారు, 3 లక్షల మంది అవుతారు, 3 కోట్ల మంది అవుతారు. ఖచ్చితంగా భగవద్గీతలో జరిగిన మహత్యం అదే మిత్రులారా. సో దీన్ని ఈ సంపూర్ణ భగవద్గీత 2006వ సంవత్సరంలో దీన్ని రికార్డ్ చేస్తే 3 సంవత్సరాల్లో పూర్తయితే 4 సంవత్సరాలు పరిష్కరించడానికి టైం పట్టింది, దీని తప్పులు సరి చేసుకోవడానికి టైం పట్టింది. సో ఇంత ప్రామాణిక స్థితిలో దీన్ని భగవద్గీతలో 4 పాత్రలు కనిపిస్తాయి: కృష్ణుడు, అర్జునుడు, సంజయుడు, ధృతరాష్ట్రుడు. ఈ 4 ఒకటే పద్ధతిలో కాకుండా కృష్ణుడు మాట్లాడితే అది ఎత్ర యోగేశ్వర కృష్ణు, యోగేశ్వరుడైన కృష్ణుడు చాలా సాత్విక ప్రధానంగా మాట్లాడతాడు. దాన్ని ఆ రకంగా డబ్బింగ్, సినిమా క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పినట్టు చెప్పాలి. అట్లా అర్జునుడు, అతను రజోగుణ సంపన్నుడు, అతను అలా మాట్లాడాలి. అట్లా సంజయుడు సాత్వికుడు, ధృతరాష్ట్రుడు అతను కూడా అహంకారం మమకారాలు ఉన్నాయి, ఇంకా వదిలిపెట్టలేదు, అతనికి ఒక రాజసం, అతనికి ఒక తామసం ఉంది. సో దాన్ని అట్లా ఈ 4 క్యారెక్టర్. ఇది కాక విశ్వరూప దర్శనంతో ఇతను భీతిలింపజేసి ఇతనికి ఆ జ్ఞానబోధతో ప్రపంచవ్యాప్తంగా కింద చాలా గొప్ప మాట మాట్లాడారు ప్రసాద్ గారు. అంటే మొత్తం సమస్త మండలాన్ని ఆక్రమించిన పరమాత్మ మాట్లాడితే ఎంత ఉదాత్తంగా ఉంటుందో దానికి తగ్గ వాయిస్ మాడ్యులేషను, ఇట్లా అన్ని రకాలుగా మీరు ఈ భగవద్గీత ప్రత్యేకత ఏంటంటే, మీరు కళ్ళు మూసుకుని వింటుంటే శ్రీకృష్ణార్జున సంవాదాన్ని ప్రత్యక్షంగా కురుక్షేత్రంలో కూర్చుని మీరు ప్రత్యక్షంగా వింటున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీలో ఆ తపస్సులో అంతమందిని పెట్టుకుని మేము దానికి ఎదుర్కొన్నాను చలపతిరాజు గారు. ఈ భగవద్గీత ఈ తాత్పర్యం రికార్డింగ్లో అతను కామెంటరీ డైరెక్టర్. ఎక్కడ బాగుండకపోయినా అతను చెప్పేవాడు, ఎక్కడ బ్లోస్ వచ్చిన రికార్డింగ్ సౌండ్ ఇంజనీర్ చెప్తాడు, ఎక్కడ స్వరంలో ఒక అనుస్వరం కాకుండా అపస్వరం పడితే అక్కడ సంగీత దర్శకులు ఉంటారు. ఇంతమంది ఫిల్టర్ నుంచి దాటుకుని బయటకు వచ్చిన తర్వాత ఒక శ్లోకం విని నాకు నచ్చకపోతే నేను మళ్ళీ ఇంకో 10 సార్లు పాడుకుని, ఇక భగవద్గీత పాడి ఇక గీత వేరు నేను వేరు కాకుండా గీతే నేనై ప్రపంచ గీతని మార్చడం కోసం నన్ను ఇన్స్ట్రుమెంట్గా చేసుకో పరమాత్మ అని అనేక సందర్భాల్లో పరమాత్మ నేను వేడుకోవడం జరిగింది. ఆ సంపూర్ణ భగవద్గీతని, ఇక భగవద్గీత మీద మమకారం పెరిగిన తర్వాత ఈ భగవద్గీతని పూర్తి చేయకుండా నన్ను మధ్యలో తీసుకువెళ్ళపోకు. మహాకవి శ్రీశ్రీ ఎప్పుడో ఒక మాట అంటుండేవాడు, ఒకప్పుడు యాక్సిడెంట్స్లో పోయేవాళ్ళు, ఇప్పుడు మనం యాక్సిడెంటల్గా బతుకుతున్నాం అని. ఇంట్లోంచి బయటికి వెళ్ళినవాడు మళ్ళీ అంతే హ్యాపీగా వెనక్కి తిరిగి వస్తాడని గ్యారంటీ ఇవ్వలేని రోజుల్లో ఉన్నాం మనం. ఎవరు ఎటు నుంచి ఏం జరుగుతుందో తెలియదు. అలాంటిది భగవద్గీత మధ్యలో కనుక నేను వెళ్ళిపోతే ఈ భగవద్గీతని ఎవడు పూర్తి చేస్తాడు అనేంత మమకారం, అనేంత కర్తవ్య దీక్ష భగవద్గీత చేస్తున్నగా కలిగింది మిత్రులారా. మా తపన ఏమిటంటే, దీనివల్ల భగవద్గీత ద్వారా మేమేదో సంపాదించాలని కాదు, అసలు వచ్చినవన్నీ వదులుకోవడానికి సిద్ధపడిన మేము దీనివల్ల ఆర్థిక సంపత్తిని మేము ప్రపంచం నుంచి ఏం ఆశించట్లేదు. అల్టిమేట్గా భగవద్గీత యూనివర్సిటీ స్థాపన ద్వారా ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ భగవద్గీత ఫౌండేషన్ పరమ లక్ష్యం ఏమిటంటే, భగవద్గీత యూనివర్సిటీ ద్వారా భారతీయ సంస్కృతిని భారతీయుల్లో ముందు కర్తవ్యనిష్టని యూత్లో జాగృతం చేయడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ దీని నుంచి ప్రపంచానికి ముందు మనం తెలుగులో రికార్డ్ చేసాం తెలుగు తాత్పర్యంతో. దీని నెక్స్ట్ ఇంగ్లీష్ తాత్పర్యం సిద్ధమవుతుంది. దాన్ని ఒబామా చేతుల మీదుగా యుఎస్లో దాన్ని విడుదల చేయబోతున్నాం. 2006లో ప్రారంభమైన ఈ గీతాగాన యజ్ఞం ఇప్పుడు పూర్తయి 29వ తారీఖు, ఈ నెల 29వ తారీఖు శిల్పకళా వేదికలో, మాదాపూర్లో శిల్పకళా వేదికలో 6 గంటలకి అత్యంత వైభవంగా మన రాష్ట్ర గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ గారి చేతుల మీదుగా మొదటి కాపీ విడుదల చేసి, మొదటి కాపీని మన రాష్ట్ర గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు అందుకుంటారు. అట్లాగే ఈ వేదిక మీద ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ, విద్య, వైద్య, క్రీడ,
ఇతర రంగాలకు సంబంధించిన ప్రముఖులందరూ ఈ కార్యక్రమంలో ఇచ్చేసి ఇది అందరి గీతల్ని అందరి ఆలోచన విధానాలని మార్చి ఒక కర్తవ్యనిష్టని పెంపొందించి మనకు పరమాత్ముడు మనకిచ్చిన శక్తులన్నింటినీ స్వకల్యాణం కోసం కాకుండా లోక కళ్యాణం కోసం ఖర్చు పెట్టేంతటి శక్తిని భగవద్గీత మనందరికీ ఇస్తుంది. కాబట్టి భగవద్గీత ప్రతి ఒక్కళ్ళు చదవాలి, అర్థంతో సహా చదవాలి, ఆలోచించాలి, దాన్ని ఆచరించాలి అని చెప్పించడం కోసం ఇంతమంది సమక్షంలో అత్యంత వైభవంగా దీన్ని విడుదల చేయబోతున్నాం. అయితే చాలా కారణాల వల్ల ఈ రాజకీయ ఈక్వేషన్స్ అనేక కారణాల వల్ల ఈ రాష్ట్రాల ఏర్పాటు వల్ల ఈ మధ్యలో 2 సంవత్సరాల పాటు వచ్చిన గ్యాప్లో భగవద్గీతని ప్రమోషనల్ యాక్టివిటీస్ కోసం దీని ఈ 2 సంవత్సరాలు 2013లో పూర్తయినప్పటికీ మిగతా 2 సంవత్సరాలు దీనికోసం కేటాయించాం. సో ఇమ్మీడియట్గా అంటే చాలామంది ఈ ప్రపంచవ్యాప్తంగా మన ఇంటర్నెట్స్లో కానీ తర్వాత ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ భగవద్గీతకు సంబంధించిన వీడియోస్ ఈ క్లిప్పింగ్స్ ఇవన్నీ చూసి చాలామంది లక్షల మంది ఇన్స్పైర్ అయ్యి ఫోన్ చేస్తున్నారు ఫౌండేషన్కి. వాళ్ళకి మీడియా తరఫున చెప్పదలుచుకుంది ఏమిటంటే శిల్పకళా వేదికలో దాదాపుగా 2500 మంది వరకు పడతారు. ఇన్విటేషన్స్ బహుశా 2-3 రోజుల్లో వస్తాయి. 2-3 రోజుల్లో రావడం అంటే ఆ టైం నుంచి ఇన్విటేషన్స్ పంచిపెట్టడం అంటే అంత టైం సరిపోకపోవచ్చు. భగవద్గీత ఫౌండేషన్ ఆఫీస్లో ఇన్విటేషన్స్ ఉంటాయి. భగవద్గీత ఫౌండేషన్ సంబంధించిన ఆఫీస్కి సంబంధించిన వివరాలన్నీ ఇంటర్నెట్లో ఉన్నాయి. 04065456555 దీనికి ఫోన్ చేసి మీరు ఇన్విటేషన్స్ పొందొచ్చు. భగవద్గీత ఫౌండేషన్కి చేయూతనివ్వాలనుకునే వాళ్ళకు కూడా అనౌన్స్ చేశాం. ఈ వచ్చే డబ్బుని భగవద్గీత ప్రచారం కోసం ఈ కార్యక్రమం కోసం ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాం. సో ఈ భగవద్గీతని చాలా ఉదాత్తంగా ఘంటసాల గారికి ఇమిటేషన్ క్యాసెట్ అని కాకుండా ఘంటసాల గారు ఈ భగవద్గీతకి స్ఫూర్తి మాత్రమే అని ఒకసారి అండర్లైన్ చేస్తూ ఘంటసాల గారు మా జీవితానికి నా జీవిత ప్రయాణానికి స్ఫూర్తినిచ్చిన నేపథ్యంలో ఆయన స్వరబద్ధం చేసిన 106 శ్లోకాలని అలాగే యథాతథంగా పాడే ప్రయత్నం చేసాం. ఆ 106 శ్లోకాలు మేము కంపోజ్ చేసుకోలేక కాదు, కానీ ఆ మహానుభావుడికి మేము ఇవ్వాల్సిన నివేదన ఏమిటి, ఇంతకంటే ఏంటి, అందుకని దాన్ని యథాతథంగా అలాగే ఉంచి దాన్ని అలాగే జాగ్రత్తగా పాడే ప్రయత్నం చేశాం. అందరికీ కృతజ్ఞతలు, మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.